నమస్తే అండి. నమస్తే. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే నటించే వాళ్ళు కావచ్చు, పాటలు పాడేవాళ్ళు కావచ్చు, కొన్ని సందర్భాలలో వీళ్ళు ఇలా చేసి ఉండకపోతే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాలలో. ప్రస్తుతానికి మంగ్లీ గారు పాడిన పాట బూతు అర్థాలనిచ్చే పాట. భాష రాదు అని అనొచ్చు కానీ ఆ పాట వరకు దాని అర్థం తెలుసుకోకుండా, సాహిత్యం తెలుసుకోకుండా, బాణి తెలుసుకోకుండా అయితే వీళ్ళు పాటలు పాడరు. ఇది వాస్తవం, అంతే కదా. మరి అంత పెద్ద బూతుపాట ఎందుకు పాడాల్సి వచ్చింది? రెమ్యునరేషన్ కాసుపాడంటారా? అంటే మనం ఇక్కడ మంగ్లీ ఒక్కదాని గురించి మాట్లాడుకుంటే మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. మనము ఇట్లాంటి సంస్కృతికి వ్యతిరేకంగా మనం ఏమైనా ఒక అవగాహన కలిగించాలి అని అనుకుంటే గనక ఈ టోటల్ ప్రాసెస్లో ఈ పాట రాయించుకున్న ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ దగ్గర నుంచి, రాసిన వాళ్ళ దగ్గర నుంచి, పాడిన వాళ్ళ దగ్గర నుంచి, నటించిన వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి ప్రేక్షకులను కూడా వదలకూడదు. ప్రేక్షకుల వరకు అందరూ ఇందులో భాగస్వాములే. అంటే ఇది నేరం. ఈ నేరంలో ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. కానీ అందరికీ కనిపించేది ఎవరు? పాడిన మంగ్లీ కనిపిస్తోంది. రేపు సినిమా రిలీజ్ అయితే అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ లేకపోతే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కలిసి యాక్ట్ చేశారు, డాన్స్ చేశారు. ఇప్పుడు ఆవిడ ఈ వివాదం బయటికి రాగానే నేను నటించను అని చెప్పేసేసింది. సరే, నటించను అని ఆవిడ చెప్పినంత మాత్రాన ఇంకొక నటిని పెట్టుకుని నటింపజేసుకుంటారు. అందుకోసమే మనము ఇట్లాంటి సమస్యల పరిష్కారం నిజంగా కావాలి అనుకుంటే సహేతుకంగా మూలాల్లోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్తే మనకు తేలేది ఏంటి అంటే, ఒక ప్రొడ్యూసరు తన సినిమా బాగా ఆడాలి, బాగా డబ్బులు రావాలి అనుకుంటే మానవ బలహీనతల్ని, ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతల దాకా వెళ్ళి వాటిని తట్టి లేపటానికి ఏమేం కావాలి అని చూస్తారు. పాటలు, డైలాగ్సు, కథలో కొన్ని, అలాగే కాస్ట్యూమ్స్, అలాగే ఎక్స్పోజింగ్, ఇవన్నీ హింస, రక్తం. అంటే ఇవన్నీ ఇంతకుముందు సినిమాల్లో లేవా అంటే లేవు అని కాదు, ఉన్నాయి. కానీ ప్రతిదానికి ఒక డోసు, ఒక శృతి మించి, అంటే ఒక లెవెల్ లోపల ఉండేవి అవి. ఇప్పుడేమైపోతుంది, దాటిపోయింది, పరిమితులు దాటిపోయినాయి. ఇప్పుడు సినిమాలు కూడా చూడండి. యానిమల్ సినిమా గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. మొదటిసారి యానిమల్ సినిమాలో చూపించినంత బ్లడ్, హింస వేరే సినిమాల్లో చూపించలా. ఒకప్పుడు క్రైమ్ చూపించారు, ఎవరు చూపించలేదని అనట్లా. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా క్రైమ్ ఉండేది, కానీ దానికి కూడా ఒక పరిమితి, ఇక్కడ ఆగుతుంది అనిపించేటట్లు ఉండేది. రామ్ గోపాల్ వర్మ తలలో నుంచి వచ్చి ఇప్పుడు అతను యానిమల్ సినిమా తీశాడు. సరే, అదైపోయిన తర్వాత ఇప్పుడు దురంధర్ గురించి చూస్తున్నాం. ఇప్పుడు దురంధర్ గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే గనక వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళకి దేశభక్తి లేదు అంటారేమోనని చెప్పి ఎవరు మాట్లాడుకోకుండా ఊరుకున్నారు. కానీ దాంట్లో కూడా శృతిమించిన వైలెన్స్ ఉంది. అలాగే ఆ మధ్యకాలంలో ఇంకొక సినిమా మనం ఒకటి చూసాము, ఒక లేడీ డైరెక్టర్, దానికి మనం మాట్లాడుకున్నాం కూడా. ట్రైలర్ చూస్తేనే భయం వేసింది. అసలు ఇంక సినిమా చూస్తే ఏమైపోతామా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? డబ్బుల కోసమే. అంటే అంత రొమాన్స్ మనం దట్టు ట్రైలర్లో చూపించటం అంటే అసలు ఏమాత్రం క్షమించే విషయం కాదు. అంటే మనం ఆలోచించాల్సింది ఎవరి దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఖచ్చితంగా డైరెక్టర్ దగ్గర నుంచి. అసలు వాళ్ళే కావాలనుకుని వీళ్ళకి చెప్తారు కదండి. అంతే, వాళ్ళకి ఎలా కావాలో వీళ్ళకి చెప్తారు, దాన్ని బట్టి పాటలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరే కదా డిసైడ్ చేసేది, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ కథ, నాకు కథ ఇట్లా కావాలి అని డైరెక్టరు. ఇప్పుడు బడ్జెట్ ఇస్తారు నిర్మాతకి, 100 కోట్లు బడ్జెట్. 100 కోట్లు బడ్జెట్ అంటే నాకు 150 కోట్లు వసూలు చేయాలి ఖచ్చితంగా. ఇలా మొదలైపోతుంది. సినిమా వ్యాపారమే, నేను కాదనట్లా,
కళాత్మక విలువలు చాలా తగ్గిపోయినాయి. వాటి గురించి ఎతికితే కూడా మనం పిచ్చోళమే. కానీ ఎంత కళాత్మక విలువలు లేకపోయినా కానీ, ఒక మానవత్వపు విలువలు లేకపోయినా కానీ, ఒక చట్టానికో ఒక సెన్సార్ బోర్డుకో దాని ఆ నిబంధనలకి లిమిట్స్ అయితే ఉన్నాయి కదా మనకి. మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాం కదా, అవి దాటిపోయి శృతిమించి చేయడం ఎంతవరకు కరెక్టు? అందుకని మనము ప్రక్షాళన మొదలవ్వాల్సింది ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గరే మొదలు కావాలి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నేను చేయను, ఒక డైరెక్టర్ నేను మీరు అడిగినట్లుగా ఇంత డబ్బులు వసూలు చేయాలంటే నా వల్ల కాదు అన్నాడు అనుకోండి, ప్రొడ్యూసర్ ఇమీడియట్గా ఏం చేస్తాడు? డైరెక్టర్ని మారుస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు డైరెక్టర్ నేను ఇలా తీద్దాము అనుకున్నాడు అనుకోండి, ప్రొడ్యూసర్ అట్లా కాదు, మరి నా ప్రొడ్యూసర్ని నాకు కొన్ని టేస్ట్లు ఉంటాయి అన్నాడు అనుకోండి, ఈ ప్రొడ్యూసర్ని వదిలిపెట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. అందుకే వీళ్ళిద్దరే తోడు దొంగలు, డైరెక్టరు ప్రొడ్యూసరు, వీళ్ళే తోడు దొంగలు. ఇక వీళ్ళు యాక్టర్స్ని ఎతుకుతారు, ఎవరు ఇవాళ మార్కెట్లో బాగున్నారు. కానీ అంత సీనియారిటీ ఉన్న సంజయ్ దత్ గారు ఎట్లా యాక్ట్ చేశారు? పోనీ నూరే ఫతే అన్న అమ్మాయి, కొత్త అమ్మాయి, ఏదేదో అనుకుందాం రీజన్స్, సంజయ్ దత్ గారు లాంటి వ్యక్తి అందులో యాక్ట్ చేశారంటేనే కాస్త బాధాకరం కదా. ఇప్పుడు ఏం లేదండి, అందరికీ డబ్బులు, అందరికీ బాక్స్ ఆఫీస్ రికార్డు, దాని మీద ₹1,00,000 ₹1,00,000 ఎక్కువ ఇస్తామంటే చాలు. మనకి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వాలి, బాక్స్ ఆఫీసులు బద్దలు అయిపోవాలి. నా రెమ్యూనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకోండి, నీకు ఒక 10 లక్షలు ఇస్తా ఈ పాట పాడితే అన్నారు అనుకోండి, అందులో ఏముంటే నాకు ఎందుకు డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళేమి చెప్పుకుంటారంటే, ఇప్పుడు మనం అన్నట్లే, ఇప్పుడు నేను మంగ్లీ నేను పాడను అందనుకోండి, ఇంకొకరితో పాడిస్తారు. సంజయ్ దత్ యాక్ట్ చేయను అన్నాడు అనుకోండి, ఇంక వేరే వాళ్ళతో చేయిస్తారు. అందుకే ఈ తోడు దొంగలనే పట్టుకోవాలి మనం. ఇప్పుడు సినిమా తీశారు, వీళ్ళందరూ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అండి? ఫైనల్గా ప్రేక్షకుడికి చేరబోయే ముందు ఎక్కడికి వెళ్తుంది? అది సెన్సార్ దగ్గరికి వెళ్తుంది. సెన్సార్ కనుక ఒక 4-5 సినిమాలు ఇట్లాంటి సినిమాలు ఆపేసింది అనుకోండి, అప్పుడు బుద్ధి వస్తుంది. సెన్సార్ దగ్గర కూడా వివాదాలు ఉన్నాయండి. అయ్యో, కొన్ని దానికైతేనేమో పేకల మీద కూర్చుంటారు, కొన్ని చూసి చూడలేనట్టు వదిలేస్తారు అనే అపవాదు సెన్సార్ బోర్డు. అపవాదు కాదు, అది వాస్తవం. ఇప్పుడు విజయ్ సినిమా ఉంది, విజయ్ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఈ రోజుకి ఇవ్వలేదు, నాయకన్ సినిమాకి. మరి మనం ఇందాక మాట్లాడుకున్న సినిమా లాంటి సినిమాలకు ఎందుకు ఇచ్చారండి? వెంటనే వస్తాయి. పైగా కట్లున్నాయని చెప్తారు, ఆ కట్లు కలిపేస్తే కూడా విజిలెన్స్ లేదు దాని మీద. ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఈరోజు పాడేవాళ్ళ, ఆడేవాళ్ళ, తీసేవాళ్ళ, రాసేవాళ్ళ అందరూ కలిసి ఇవాళ సినిమా ఇండస్ట్రీని కలుషితం చేసేశారు. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి దగ్గరకు వద్దాం. మంగ్లీ ఫేమ్ వచ్చేసింది. నేను ఫైనల్గా మంగ్లీని సమర్థించడం కాదండి, మంగ్లీ పాడకపోతే ఇంకొకళ్ళు పాడతారు. కానీ ఎవరికి వాళ్ళకైతే చిత్తశుద్ధి ఉండాల్సిందే. నేను ఈ పాట పాడను, సారీ చెప్పారు, సారీ చెప్పారు, వివాదం వచ్చింది కాబట్టి సారీ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈవిడ సారీ చెప్పింది, ఇది విని ఇంకొక ఆమెకి ఏదన్నా ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నేను కూడా సారీ చెప్పాల్సి వస్తుందేమోనని చెప్పి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి చురకలు ఇప్పుడు మనం మీడియా ముఖంగా మనం ఒక అవగాహన కలిగించామనుకోండి సమాజంలో, అసలు ప్రజల దగ్గర నుంచి కూడా తిరస్కరణ మొదలవ్వాలండి. అరే ప్రజలు ఎగబడి చూస్తున్నారు కదండి. అదే కదా, అదే మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటున్నారు, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు. కానీ ఒక లాజిక్ అయితే వాస్తవం, తీస్తేనే చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వద్దు అని చెప్పి మాలాంటి వాళ్ళు నిరసనలు చేసిన, ధర్నాలు చేసిన సందర్భం ఉంది, కానీ మాకు ఇలాంటి సినిమాలు కావాలి అని అడిగింది లేదు ఎవరైనా. అవునా? మాకు ఈ మాదిరి శృంగారం ఉన్న సినిమాలే తీయండి అని ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి అడిగారా? అడగలేదుగా. అందుకే ప్రజలు మనం ముద్దాయిల్ని చేయలేము డైరెక్ట్గా. అంటే ప్రజల వైపు నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటే, కానీ ఒక సినిమాలో కథ ఉందనుకోండి, చాలా చిన్న సినిమాలైనా అందులో ఏమి వల్గారిటీ ఉండదు, ప్రేక్షకులు చూస్తున్నారండి. ఎందుకు చోట్ల చూపిస్తున్నావు అనుకోండి, దాన్ని కూడా చూస్తున్నారు. చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి సినిమా వచ్చింది. అసలు కోట్ ఏంటి, ఇప్పుడు మొన్న గద్దర్ అవార్డులు వచ్చినాయా, 3 సినిమాలకి కులం
ఇతివృత్తంగా తీసుకున్న 3 సినిమాలకి అవార్డులు వచ్చినాయి. దండోరా సినిమా దండోరా చాలా బాగుంది అసలు నిజంగా. సినిమా అది అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఆ సినిమా. ఈ శివాజీ గొడవలో పడి ఆ సినిమా మరుగున పడిపోయింది, కానీ నిజంగా నంబర్ 1 సినిమా దండోరా. చూడాల్సిన సినిమా అది. ఆ సినిమాలో ఏమి అంత రొమాన్స్ ఉందని ఏమీ లేదు, క్లీన్ మూవీ, క్లీన్ తో కూర్చొని చూడాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. అందుకని ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా వాటికి ట్యాక్సులు ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ సినిమాలు ఆడించాల్సిన అవసరం ఉంది. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆ సినిమాకి అవార్డు ఇవ్వటమే కాకోకుండా అలాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి వినోద పన్ను రాయితీలు ఇట్లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సరే తప్పు ఎక్కడ మొదలైనా సరే ఎవరి దాకా వచ్చినా సరే వాళ్ళ దగ్గర గేట్లు వేయండి. వాళ్ళు ఓపెన్గా చెప్పండి, ఇలాంటి పాట నా దగ్గరకు వచ్చింది, నేను పాడనని నేను రిజెక్ట్ చేశాను అని చెప్పి చెప్పాలి. ఎంత బాగుండేదో చూద్దాం, అలాంటి రోజు రావాలని కోరుకుందాం. ఆ దిశగా కూడా మన అవగాహన కూడా ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి. థ్యాంక్ యూ అండి.